ఆలోచన ఆవిష్కరణగా మారింది. పంటల మీద చేసిన ప్రయోగం ఫలించింది. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు. సంప్రదాయ పంటలపైనే ఆధారపడకుండా మిశ్రమ పంటలు సాగు విధానం చేపడితే రైతుల అభివృద్ధికి అడుగులు పడతాయి. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తూ నెల నెల మంచి ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువ రైతు. మరి ఆయన సాగు చేస్తున్న విధానాలు ఏంటో మనము తెలుసుకుందామా? వ్యవసాయం అంటే ఒకే పంట విధానం కాదు, మూస పద్ధతి అంతకన్నా కాదు, అనేక రకాల పంటల మేళవింపు. ఇది అనుభవజ్ఞులు చెప్పే మాట. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే రైతులకు కష్టాలనేవే ఉండదు. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించడం లేదు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎంచుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడతాయి. ఇది గమనించిన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం ఎల్లపల్లి గ్రామానికి చెందిన రైతు రాజేంద్ర ప్రసాద్ ఎకరంలో సమీకృత వ్యవసాయం చేపట్టారు. 30 సెంట్లలో చేపల చెరువు తవ్వించారు. చెరువు గట్టుపై అనేక రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ఆ పక్కనే వరి సాగు చేస్తున్నారు. ఇలా అనేక పంటల కలయికతో ఎకరంలో సమీకృత వ్యవసాయం చేస్తూ నెలకు 60,000 ఆదాయం పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సొంత గ్రామం వచ్చి మా నాన్నగారు ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్నారండి. ఆయన దగ్గర నుంచి కొన్ని మెలకువలు నేర్చుకుని ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలు పెట్టానండి. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏక పంట విధానంలో నాకు అంత ఆదాయం అనిపించలేదండి. అందుకని కొత్త వెరైటీ ఏదో చేయాలనుకున్నప్పుడు మాకు RYSS నుంచి ఫిష్ ప్యాడీ తవ్వుకోమని చెప్పారండి. గవర్నమెంట్ మాకు సబ్సిడీ ఇచ్చిందండి 55,000. అది తవ్వుకున్నాక దాంట్లో 3 రకాలుగా ఉంటుందండి. హార్టికల్చర్, ప్యాడీ, ఫిష్ 3 రకాలుగా మనం పండించుకుంటున్నామండి. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అండి అది. అందులో గట్ల మీదకి వచ్చేసి బొప్పాయి, అరటి పెట్టుకున్నామండి ప్రధాన పంటల కింద. అలాగే వెజిటేబుల్స్ అన్ని రకాలు కూడా కవర్ అయ్యేలాగా పెట్టుకున్నామండి. వీటి వల్ల నాకు ఇంట్లోకి అవుతుంది, ఆదాయం కూడా బాగా వస్తుందండి. ఇంచుమించుగా ఒక 60,000 వస్తుందండి ఓన్లీ వీటి మీదే నాకు. అలాగే ఫిష్ మీద నేను చేప పిల్లలు పెంచుతున్నానండి. పెద్దవి కాకుండా చిన్నవి పెంచుతున్నాను. అంగుళం పిల్లలు వేసుకుని 2-3 అంగుళాలు వచ్చే వరకు పెంచుకుని మళ్ళీ తీసేస్తున్నానండి. అలాగే మంత్లీ 40 డేస్కి 50 డేస్కి ఒకసారి నేను చేపలు అనేవి పట్టుకోవడం జరుగుతుందండి. గట్టు మీద వచ్చేసి సుమారుగా 30 నుంచి 40 రకాలు పండిస్తున్నానండి నేను. అంతర పంటల కింద మామూలుగా మన ఇంట్లోకి కావాల్సిన ఫలాలు సీతాఫలం, దానిమ్మ, లక్ష్మణ ఫలం, సపోటా, మామిడి, జామ, అన్నీ మనకి పైనాపిల్, ఇవన్నీ కూడా మన ఇంట్లోకి ఏది కూడా మేము మార్కెట్కి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి లేకుండా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకున్నానండి గట్ల మీద. ప్రకృతి సిద్ధమైన ఎరువులు వేసుకుంటానే మేము పండించుకుంటున్నానండి. మొక్కలకి చీడపీడలు ఏమైనా పడితే మేము అగ్నాశ్రం ఇవి కొడతానండి. అలాగే కల్చర్స్ తెచ్చుకున్నానండి. కల్చర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. నేను ఈ పంటలన్నిటికీ కూడా జీవామృతం, ఘనజీవామృతం వాడుకుంటానండి. అలాగే గ్రోత్ ప్రమోటర్స్ కింద చేప బెల్ల ద్రావణం, కోడిగుడ్డు నిమ్మరసం ఇవి వాడతానండి. పుల్లటి మజ్జిగ ఇవి వాడతానండి. కషాయాలు వచ్చేసరికి నేమాశ్రం, అగ్నాశ్రం వాడతానండి. ఇవి ఏంటంటే మనకి తక్కువ ఖర్చులో వస్తున్నాయండి. అలాగే ఎటువంటి అనారోగ్యానికి ఇవి దారి తీయవండి. న్యాచురల్ గా చేస్తున్నానండి. దీనివల్ల నాకు ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది. అలాగే నా పొలం యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుందండి. దీనివల్ల ప్రభుత్వం కూడా ఈ రకమైన పంటలని ఎంకరేజ్ చేసి ఇంకా దీన్ని ప్రతి రైతు కూడా వేసుకునేలాగా ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాను. సమీకృత సాగుతో పాటే 20 సెంట్లలో ATM విధానంలో కూరగాయలు సాగు చేస్తున్నారు రైతు. ప్రతి నెల కనీసం 10 నుండి 25,000 ఆదాయం పొందే అవకాశం ఉంది. చిన్న సన్నకారు రైతులకే కాదు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు వరం లాంటిది. ATM మోడల్ విధానంలో సాగు చేసిన పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు
45 రోజుల నుంచే దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. అలాగే నేను ఈ వ్యవసాయం చేస్తూ ఐగరాల్ సంస్థలో ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్ కూడా చేస్తున్నానండి. ఈ ఫార్మర్ సైంటిస్ట్ కోర్సు చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ ఐగరాల్ సంస్థ ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ అండి. ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే నేల ఆరోగ్యము, అలాగే గాలి ఆరోగ్యం, మానవుల యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలనేది ఈ సంస్థ యొక్క ఉద్దేశం అండి. ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయం చేస్తూ మోడల్స్ అండి, వాళ్ళు మోడల్స్ చెప్తారు. 5 లేయర్ మోడల్ అని, ATM మోడల్ అని, అలాగే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని ఈ మోడల్స్ మనకు చెప్తారండి. ATM మోడల్ అంటే ఎనీ టైం మనీ అండి. ATM మోడల్ అనేది ఒక 20 సెంట్లలో 12 రకాల కూరగాయలు కవర్ అయ్యేలాగా వేసుకుంటామండి. నేనైతే 20 సెంట్లలోనూ క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, వంగ, మిర్చి, టమాటా, స్వీట్ కార్న్ ఇవి వేసుకున్నానండి నేను. వీటిల్లో కూడా నాకు డైలీ అనేది ఆదాయం వచ్చేలాగా ఉందండి. చాలా బాగుందండి ATM మోడల్ కూడా. పది కాలాల పాటు ఫలసాయాన్ని అందించే మామిడి తోటల్లో పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడటం శ్రేయస్కరం కాదు. దీనివల్ల ఖర్చు పెరగడంతో పాటు నాణ్యత తగ్గటం, దిగుబడి క్షీణించటం జరుగుతోంది. అంతేకాదు భూసారం దెబ్బతింటోంది. వీటన్నింటికీ దూరంగా నాణ్యమైన ఉత్పత్తులను పొందాలంటే ప్రకృతి సాగే మేలని భావించిన ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు తనకున్న 8 ఎకరాల్లో మామిడి తోటలో ప్రకృతి వ్యవసాయ విధానాల్ని పాటిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు. రసాయనిక ఎరువులు ఉపయోగించి పండించిన పంటల్లో విష పదార్థాల అవశేషాలు ఉంటున్నాయి. వాటిని ఆహారంగా తీసుకున్న ప్రజలు జబ్బుల పాలవుతున్నారు. ఈ పరిస్థితి నుండి తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు రసాయనాలు లేని పంటలు పండించాలనుకున్నారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పోర్టు గుడివాడ గ్రామానికి చెందిన రైతు జయప్రకాష్. తనకున్న 8 ఎకరాల మామిడి తోటలో బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, సువర్ణరేఖ, హిమాయత్, కేసరి లాంటి పలు రకాల మామిడి మొక్కలు ఉన్నాయి. అయితే వాటికి పూర్తిగా ప్రకృతి విధానంలో ఎరువులు అందిస్తున్నారు. చీడపీడలకు పలు రకాల కషాయాలను తయారు చేసి పిచికారీ చేస్తున్నారు. దిగుబడి తగ్గినా నాణ్యతతో కూడుకుని ఉండడంతో నేరుగా వినియోగదారులే అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మారిన తర్వాత మాకు కాయ ఎక్కువ రోజులు నిలబడటం, ఇలాంటి ఏదైనా వచ్చినా కానీ, అంటే ఫ్లడ్స్ కానీ ఏమైనా వచ్చినా కానీ కాయ తొందరగా రాలకుండా ఉండటం, ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి మనకైతే. అండ్ మోరోవర్ మేమేం వాడతాము అంటే ఆవు పేడ, గోమూత్రం, మెయిన్ మేము వీటినే నాటు ఆవులని నుంచి తీసుకొచ్చే ఆవు పేడ, గోమూత్రమే వాడటం జరుగుతుందండి. మేము వచ్చేసి మొత్తం ఒక 8 ఎకరాల్లో చేస్తున్నామండి. ఇప్పుడు దీన్నే రేపు ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడి ఇంకా పెంచాలని చూస్తున్నాం అండి. మామిడిలో వచ్చేసి హిమాయత్, పెద్ద రసం, చిన్న రసం, చెరుకు రసం, బంగినపల్లి, కేసరి, పునాస్ మామిడి, ఆల్మోస్ట్ అన్ని రకాల మామిడి మన దగ్గర ఉన్నాయండి. మామిడి వరకే ప్రజెంట్ మనం చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అన్ని రకాలలో దిగాలి అనేది మా యొక్క లక్ష్యం. జిగురట్లు పెట్టడం వల్ల మనకి ఏ రకమైన పురుగు ఉంది ఏంటి అనేది మనం దాని నుంచి ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు చెట్టుకి. మామిడి రైతుకి శత్రువు లాంటిది ఏంటంటే మన ఫ్రూట్ ఫ్లై అండి. ఆ ఫ్రూట్ ఫ్లైని అరికట్టడం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. నేను అన్నీ కొన్నాను, ఏది కూడా మాకు దాని రిజల్ట్ రాలేదు. ఫార్మర్స్తో మాట్లాడి కలిస్తే ఒక ఫార్మర్ నాకు సజెస్ట్ చేశారు. ఆయన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్గా చేసుకుంటూ ఉండేవాళ్ళు. లిక్విడ్ తెచ్చుకొని ఆ లిక్విడ్ చేసుకొని బాటిల్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ బాటిల్ మేము కూడా ఓన్గా చేసుకోవడం స్టార్ట్ చేసాం. అది ఒక 50 రూపీస్ అలా పడుతూ ఉంటుంది మాకు. అండర్ 50 రూపీస్ అలా పడుతుంది. కానీ ది బెస్ట్ రిజల్ట్స్ 45 days 60 days 2 months వరకు మంచి వర్క్ చేస్తుంది. పుల్లటి మజ్జిగ కొడతాము, దస్పర్నిక్ కషాయం కొడతాము, ఎగ్ ఎమ్యూనో యాసిడ్ కొడతా ఉంటాము, ఫిష్ ఎమ్యూనో యాసిడ్ కొడతా ఉంటాము బలం కోసం. చెట్టు యొక్క అవసరం బట్టి దానికి ఏం కావాలో దాన్ని కొడతా ఉంటామండి, చేస్తూ ఉంటాం. ప్రకృతి వ్యవసాయంలో ఖర్చులు తక్కువ, మార్కెట్పై ఆధారపడే అవసరం దాదాపుగా ఉండదు. నష్ట భయం లేని ఈ వ్యవసాయంతో మంచి ఫలితాలను పొందుతున్నారు రైతు. ప్రకృతి విభాగం అధికారుల సలహాలు, సూచనలతో పంటల సాగులో ముందడుగు వేస్తున్నారు. మాకేంటంటే మేము కెమికల్ వ్యవసాయం చేసామండి గతంలో. అవి ఒకేసారి కోయటం, అవి చేయటం, అలా లాస్ అవ్వటం, ఆ టన్ను 5,000, 10,000, 7,000 అని అలా అమ్మటం అలా జరిగాయి.
ఇది కాదని మా పిల్లలు మనకు ఆ ప్రకృతి వ్యవసాయంగా రేట్లు వస్తున్నాయి అని చెప్తే సరే అని మా వాళ్ళు ఇలా సేల్ చేయడం మొదలుపెట్టాం. మేము ఓన్గా ఆర్గానిక్ ఫార్మింగ్ సేల్ కూడా మాదే, జేపీ ఆర్గానిక్. ఇక ఈ మామిడి జామ ఇవన్నీ వాళ్ళు కొనుక్కెళ్ళారండి. వాళ్ళే వెహికల్స్ వేసుకొచ్చుకొని ఇక్కడ కొనుక్కొని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు మేము ఇది రూపాయి ఎక్కువ వస్తుంది, దాంట్లోనేమో రేట్లు తగ్గినాయి అని అప్పుడు దీన్ని ప్రిఫర్ చేయటం అయింది. ఇప్పుడు ఎప్పుడు తయారైన కాయ అప్పుడు కోయటం, అలా చేసుకోవడం వల్ల చెట్టు బాగుంటుంది, దిగుబడి వస్తుంది, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. మాకు సేల్ మార్కెటింగ్ కూడా బాగుంది. కస్టమర్లు పచ్చి అవి నవధాన్యాలు అనేవి వేసి అవి చిమ్మటం, మనం జూన్లో అలాగ వర్షాలు పడినప్పుడు దాన్ని మనం కలవ దున్నటం, దానివల్ల బలం వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే మళ్ళీ చెట్టు కన్నా వీక్గా ఉందనుకోండి, ఆవు పేడ ఆవు పంచకం కలిపి అది చెట్టుకు ఒక 5 లీటర్లు 6 లీటర్లు పోయటం జరుగుతుంది. అది బలం బాగుంది. అలాగే తెగుళ్ళు వచ్చినాయి అనుకోండి, మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ పురుగు మందులు ఇవన్నీ, దానికోసం ఏం చేస్తున్నాం, వీళ్ళని పిలుస్తున్నాం, వీళ్ళు వచ్చి చెప్తున్నారు. ఈ ఫస్ట్ స్టేజీలు ఇది కొట్టాలంటే అది తయారు చేస్తున్నాం ఇక్కడే. ఏంటంటే కోడిగుడ్లు, నిమ్మకాయ రసం అవి కలిపి చేసి ఆ ద్రావణం నిలవబెట్టి 10 రోజుల తర్వాత దాన్ని పిచికారీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా పురుగు ఎక్కువ ఉందనుకోండి, ఉల్లిపాయ, మన నీరు ఉల్లిపాయ ఉంది కదా, ఉల్లిపాయని మిక్సీ బట్టి అలా ఊరబెట్టి 10 రోజుల తర్వాత దాన్ని పిచికారీ. దాంతోపాటు వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనె ప్లస్ ఈ కోడిగుడ్లు ఈ మిక్సీ పట్టేసి రెడీ చేసి మళ్ళీ స్ప్రే చేస్తామండి. దానివల్ల ఈ పురుగు అంతా నశింపు జరుగుతుంది. ఇక్కడ హనుమయ్య గారు అనే రైతు మనం ఈ పొలంలో ఈ 8 ఎకరాల్లో మనం మామిడి తోటలు అనేది చేపిస్తున్నామండి. దీనికి ముందు నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోనే ఈ తోటను అనేది వీళ్ళు సాగు చేయటం జరుగుతుంది. పిఎండిఎస్ అని, ఘనజీవామృతం అని, జీవామృతం అని ఇలాంటి అన్ని పద్ధతులు కూడా వీళ్ళు పాటిస్తున్నారు. మరియు ఈ పూత ముందు వస్తానికి కానీ పురుగు నివారణకు కానీ ప్రతి ఒక్కటి జిగురాట్లు పెట్టడం కానీ, లేదంటే లింగాకర్షణ పుట్ట పెట్టుకోవటం కానీ, వేప నూనె ద్రావణం వాడతాను కానీ, గోకృపామృతం కానీ, కోడిగుడ్డు నిమ్మరస ద్రావణాలు కానీ, మిగతా కషాయాలు ఏ అయితే ఉన్నాయో అగ్న్యాస్త్రము ఇలాంటి కషాయాలు కూడా వాళ్ళు వాడుతూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోనే దీన్ని సాగు చేయటం అనేది జరుగుతుందండి. ఇలా పండించినటువంటి పంటనే పూర్తిగా డిఫరెంట్గా వీళ్ళు మార్కెటింగ్ కూడా బాగా బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ విధానం వలన వీళ్ళకి ఏంటంటే మంచి గిట్టుబాటు ధర కూడా రావటం జరుగుతుంది. అందువలన వీళ్ళు పూర్తిగా మొత్తం కూడా దీంట్లోనే సాగు చేయడం అనేది జరిగిందండి. సంప్రదాయ వాణిజ్య పంటలకు భిన్నంగా లాభాలు ఆర్జించే వాటిల్లో మల్బరీ ఒకటి. మల్బరీ తోటను సాగు చేసి పట్టు పురుగుల పెంపకం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. అయితే పట్టుగుడ్లకు సరైన ధర రాకపోవడంతో ఏలూరు జిల్లాకు చెందిన కొందరు రైతులు కేవలం మల్బరీ తోటలనే సాగు చేస్తున్నారు. వచ్చిన ఆకు దిగుబడిని ప్రైవేట్ కంపెనీకి అమ్ముతూ మంచి లాభాలను పొందుతున్నారు. వ్యవసాయ అనుబంధ పంట పట్టుపురుగుల పెంపకం. పట్టుపురుగులను పెంచాలంటే తప్పకుండా మల్బరీ తోటలను వేసుకోవాలి. ఈ మల్బరీ ఆకులనే పురుగులు తిని పట్టుదారాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే గతంలో లాభసాటిగా ఉన్న పట్టుపురుగుల పెంపకం మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా కొంత లాభాలు తగ్గాయి. దీంతో ఇప్పటికే మల్బరీ ఆకు తోటలను సాగు చేస్తున్న రైతులు పురుగుల పెంపకాన్ని వదిలేసి కేవలం మల్బరీ తోటలనే పెంచుతున్నారు. వచ్చిన ఆకు దిగుబడిని ప్రైవేట్ కంపెనీలకు టన్నుల కొద్దీ అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. ఒకసారి నాటిన మొక్కల నుండి తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఏళ్ల తరబడి దిగుబడి పొందుతున్నామని ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెం గ్రామ రైతులు చెప్తున్నారు. మేము ఇదివరకు పూర్వం నుంచి వేసేదానండి. 20 సంవత్సరాల క్రితం నుంచి వేసాం. మల్బరీ పంట లాభదాయకంగానే ఉంటుందని వేస్తున్నామండి. ఇది పట్టు పరిశ్రమకి సంబంధించిందండి. గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది, షెడ్లు వేసుకోవడానికి ఇస్తుంది, మొక్క పెంచుకోవడానికి ఇస్తుంది. పిల్లలు చేసి మనకి ఇచ్చిన తర్వాత మనం దాంట్లో పెంచుకుని అవి గూళ్ళు పట్టుకెళ్తే మార్కెటింగ్ చేసుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు కొంచెం లాభదాయకం తగ్గిందని ఈ రొట్టనే మన కంపెనీ వేరే కంపెనీలు కొంటుంటే టన్ను 11,000 రేట్ని వాళ్ళకి అమ్మేస్తున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే నేను ఇప్పుడైతే 1 ఎకరమే చేస్తున్నాను. ఇదివరకు అక్కడైతే 3 ఎకరాలు చేసేవాళ్ళం. ఇప్పుడు 1 ఎకరమే సాగు చేస్తున్నాము. ఎకరానికి 5 నుంచి 6 టన్నులు 7 టన్నులు అలా మినిమం అలా బాగా పెరిగిందని బట్టి అవుతుందండి. ఇదండి మొక్క అనేది నర్సరీ ఉందండి, విజయరాయిలో ఉంది. వాళ్ళు మనకి ఇస్తారు, లేదా మనమైనా నర్సరీ పెట్టుకోవచ్చు. ఆ నర్సరీ పెట్టుకుంటే మనం మొక్కను నాటుకుని కలుపు పట్టకుండా చూసుకుంటే
80 రోజుల నుంచి 90 రోజులు కటింగ్ వద్దండి, ఫస్ట్ కటింగ్. తర్వాత అక్కడ నుంచి ఎన్ని సంవత్సరాలైనా కట్ చేసుకుంటూ ఉండొచ్చండి. మొద్దు పెరిగినప్పుడు కింద కట్ చేసి మళ్ళీ పెంచుకుంటూ ఉండొచ్చండి. ఫస్ట్ సారి పెట్టినప్పుడే మనకు డబ్బులు అవుతుంది. అక్కడ నుంచి ఎకరానికి 5-6 కట్టలు తీసుకుంటుంది. మనకు 6 కట్టలు 7 కట్టలతో వచ్చేద్దండి. మనం ఎంత క్వాలిటీ మనం బలం ఎంత బాగా అయితే అంత రొట్ట అవుతుంది. తక్కువగా అయితే పీసుగా ఉంటుంది అనమాట రొట్ట. పంటకి వేస్తామండి. సంవత్సరానికి ఒకసారి మనం పశువులు ఎరువు తోలుతాం. తర్వాత ఇక అప్పుడు కాంప్లెక్స్ అవి వేస్తాం. ఊరియా గట్ట వేయకుండా ఆ మందులు వేసుకుంటామండి. కొంచెం ఆ రేట్లు అవి బాగా డౌన్ అయిపోయినాయండి. మేము ఎప్పుడు పెట్టినా 300-400 లోపే ఉంటున్నాయి. ఇక దానివల్ల మనకి గిట్టుబాటు తక్కువగా ఉందని ఇది ఇలా వెళ్ళిపోతుంది కదని అమ్మేసుకుంటున్నామండి. గవర్నమెంట్ మైసూరు నుంచే గుడ్లు తెప్పిస్తారు. వాళ్ళు బాక్స్లో పెట్టి పిల్లలు చేపిస్తారు. 2 మోల్ట్లకి వెళ్ళేదాకా పెంచి ఇస్తారు. మోల్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత గుడ్లకి 1000, వాళ్ళు 1000-2000 తీసుకుంటారు 100 గుడ్లకి. తర్వాత మనం పెంచుకునే దాన్ని బట్టి మొత్తం 21 రోజుకి మనకు చేతికి వచ్చేద్దండి గుడ్డు. అన్ని క్లైమేట్ అంతా బాగుంటాయి. అప్పుడు మనం మార్కెట్ పుచ్చుకెళ్తే మార్కెట్ కొంచెం డౌన్గా ఉంటుందని ఇప్పుడు ప్రస్తుతానికైతే మానేసామండి. సొంతంగా చేసుకుంటామండి. అది తక్కువ వ్యవసాయం మీద. కూలీలతో అయితే తక్కువ మిగులుద్ది, మనం సొంతంగా చేసుకోమంటే మిగులుద్దండి. వేరే కంపెనీ వాళ్ళు కొనుక్కుంటున్నారండి. వాళ్ళు శాంపుల్ తీసుకొని క్వాలిఫై అయితే వాళ్ళు రొట్ట తిన్న వాళ్ళకి దీంట్లో ఉన్న రసం పనిచేసేలా ఉంటే నరుకెళ్తున్నారు. పనికి రాకపోతే తీసుకెళ్తలేదండి. వాళ్ళు టన్ను 11,000 ఇస్తున్నారు. 100 రూపాయి కిరాయి 10,000 మనకి ఇస్తారండి. వాళ్ళు వచ్చి చూసుకుని నచ్చితే కొనుక్కుంటున్నారు, లేకపోతే లేదండి. ఇలా ఉన్నారండి. ఒక 20 మంది దగ్గర ఉన్నారండి. కొంతమంది వెళ్తున్నాయి, కొంతమంది వెళ్తలేదు. వాళ్ళు నచ్చితే పట్టుకుపోతున్నారండి. అంటే క్వాలిటీ ఉండాలండి. రొట్టెలు వాళ్ళ క్వాలిటీ ఉంటే తీసుకెళ్తారు. అది క్వాలిటీ లేదా తీసుకోరండి. అది వ్యాపారం రకాల పచ్చళ్ళు తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నా వీటన్నింటినీ తట్టుకొని ఎలా ముందుకెళ్తున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారు కొందరైతే వ్యాపారాల్లో రాణిస్తున్నవారు మరికొందరు. అదే సమయంలో మరికొందరు మహిళలు స్వయం ఉపాధిపై దృష్టి పెడుతున్నారు. తమతో పాటు మరో 4గురికి ఉపాధి కల్పిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి జాబితాలోకే వస్తారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం పాత రావిచెర్ల గ్రామానికి చెందిన సౌభాగ్యం. సౌభాగ్యం గతంలో వ్యవసాయ కూలి. అప్పటికే స్వయం సహాయ సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. వారం జరిగే సమావేశంలో స్వయం ఉపాధిపై పలు సూచనలు చేశారు. అంతేకాకుండా తాము కూడా స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం 4 మహిళలతో కలిసి పచ్చళ్ల తయారీలో శిక్షణ తీసుకున్నారు. స్వయం సహాయ సంఘం నుంచి 50,000 లోన్ తీసుకుని సొంతంగా పచ్చళ్ల తయారీ ప్రారంభించారు. స్థానికంగా ప్రకృతి విధానంలో పంటలు పండించే రైతుల వద్ద నుంచి మిరప, గోంగూర, ఉసిరి, మామిడి లాంటి పచ్చళ్లకి సంబంధించిన దిగుబడులను కొనుగోలు చేసి పచ్చళ్లు తయారు చేస్తున్నారు. తయారు చేసిన పచ్చళ్లను ఆర్డర్లపై అమ్మడమే కాకుండా స్థానిక మహిళా మార్ట్కు సప్లై చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. నేను డాక్రాలో మా గ్రూప్ పేరు స్నేహవన్, అంటే ఈఓ ప్రెసిడెంట్ కూడా నేను. తర్వాత అంటే నేను డ్వాక్రా సంఘాల్లో నేను ఉండబట్టి నాకు మరి లబ్ధి పొందుకున్నా. మేడం మాకు టైఅప్ అయింది. ఆ టైఅప్ అవడం వల్ల నాకు మేడం ద్వారాగా మేము కారపొళ్ళు అనేది తయారు చేయడం జరిగింది. మేము కారపొళ్ళు, పచ్చళ్ళు అన్నీ తయారు చేసి మరి కాకరకాయ కారం, ములగాకు కారం, అంటే వేరుశెనగ కారం, నల్లకారం, కరివేపాకు కారం, మరి 5-6 రకాలు మేము తయారు చేసి మేము ప్యాకింగ్లు చేసి మరి జానకి మేడంకి అంటే రిలయన్స్ ద్వారాగా ఆమె టైఅప్ అయ్యేది. ఆమెకు మేము తయారు చేసి పంపించేవాళ్ళం. మరి తాడేపల్లిగూడెం కూడా వెళ్ళి అక్కడ మిషనరీ ద్వారాగా నేను లబ్ధి పొందుకున్నాను. స్టార్ట్ చేసిన మరి మిషనరీయే కానీ ప్యాకింగ్ మిషను, గ్రైండరు, మరి నేను ఆర్గాని వాళ్ళ ద్వారా కూడా వెళ్ళి నేను అక్కడ కొనుక్కొచ్చుకుంటున్నాను. ఉసిరికాయ, నిమ్మకాయ, టమాటా, గోంగూర, పొండుమిరకాయ, చికెను, 7-8 రకాల పచ్చళ్ళు, 5-6 రకాల కారపొళ్ళు. మరి మా ఇంట్లోనే కొంతమందికి నేను ఉపాధి కల్పిస్తూ కొంతమంది ద్వారాగా నేను మరి అంటే అమెరికా, లండను, వైజాగ్, హైదరాబాదు, అంటే మా చుట్టుపక్కల ఏరియాల ద్వారాగా వాళ్ళు బంధువులు ఉంటే అక్కడికి వాళ్ళు అమెరికాకి ప్యాకింగ్ చేసి పంపడం జరుగుతుంది. విసనపేట, తిరుగూరు, మరి గుడివాడ. నా సొంత స్వయం
స్వయం కృషితో నేను బయట కారాలు తెచ్చి పట్టను సార్. ఇంట్లో కారాలే తయారు చేసుకుని మిషనరీలు ఉన్నాయి, మిషనరీ ద్వారాగా ప్యాకింగ్లు చేసుకోవటం, అమ్మటం. మరి ఇంటి దగ్గర నాకు మరి మహిళా మార్ట్ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయటం జరుగుతుంది, అక్కడికి కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది సార్. కారపొడి వచ్చి 40 రూపాయలకు అమ్ముతాం సార్ ప్రతిదీనండి. నువ్వుల కారం, కరివేపాకు కారం, వేరుశెనగ కారం, కాకరకాయ కారం, ములగాకు కారం అండి, ఇవన్నీ అమ్మటం జరుగుతుంది. పచ్చళ్ళు పావు కేజీ 60 రూపాయలు చేసి అమ్ముతున్నాను సార్. మా ఇంట్లో పచ్చళ్ళు కాబట్టి బయటికి వెళ్తే ఆర్డర్స్ అయితే సార్ మ్యాంగో పచ్చడి కేజీ అంటే దొరకని టైంలో అయితే 800 అలా కూడా అమ్మటం జరుగుతుంది సార్. కేజీ 400, 600, 800 అంటే మా ఏరియా పరిస్థితిని అంటే దొరకని టైంలో కూడా మేము అవి దాచుకుని అంటే ఆ ముక్కల్ని ఎండబెట్టేసి మిషనరీలో వేసేస్తాం సార్. పొడి అయిపోద్ది. ఆ పొడి ప్యాకెట్లు కూడా మేము దేంట్లైనా ఉపయోగిస్తాము. ఎక్కువ మ్యాంగో పౌడర్ని, మ్యాంగో పొడిని మేము తయారు చేసుకుంటాం సార్. కేజీ 600 చికెను, టమాటా వచ్చి 240 రూపాయలు అమ్ముతున్నాం సార్. టమాటా, గోంగూర 240 రూపాయలే. అన్ని పచ్చళ్ళు ఉసిరి ఏంటి అన్నీ కూడా 240 రూపాయలకే అమ్మడం జరుగుతుంది. మాకు ఉపాధి బాగా ఉందండి సార్. నేను చేసుకున్న వ్యాపారం చాలా లబ్ధి పొందుకున్నాను. అంటే ఆ పచ్చళ్ళు అనేది నేను ట్రైనింగ్కి వెళ్ళాను. ఆ ట్రైనింగ్లో కూడా నేను పట్టడం జరిగింది. అంటే అన్ని రకరకాలైన పచ్చళ్ళు అంటే ములక్కాయ, వంకాయ ఇన్ని కూడా నేర్చుకున్నాం సార్ మేము ట్రైనింగ్లో. అక్కడ నుంచి మళ్ళీ నేను ఇంట్లోనే మళ్ళీ ప్రతి ఒక్క పచ్చడి కూడా ఎవరు నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ పట్టిస్తాం సార్. ఆర్డర్ ఇస్తే చికెన్ కావాలంటే చికెన్ పట్టిస్తాం సార్. ఈ ఉసిరికాయ అంటే ఉసిరికాయ పట్టిస్తాం సార్. 2 కేజీలు 3 కేజీలు ఆర్డర్స్ వస్తాయి సార్ నాకు. నేను వచ్చేసి ఒక 50,000 పెట్టుబడి పెట్టాను సార్. నెలకు వచ్చేసి నాకు 10,000 అలా 20,000 ఒక్కొక్క నెల సీజన్ బట్టి నాకు 20,000 10,000 లబ్ధి పొందుకుంటాను సార్. ప్రతి ఒక్క మహిళలు కూడా నాలాగే నాతోటి అక్క చెల్లెమ్మలు కూడా అందరూ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. పసందైన వంటకాల్లో నిల్వ పచ్చళ్ళు ఒకటి. ఈ పచ్చళ్లకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అయితే రసాయనాలు వాడటం వల్ల సహజమైన రుచి ఆస్వాదించలేకపోతున్నారు. అందుకే సేంద్రియ పద్ధతిలో పండిన కూరగాయలు, పండ్లతో పచ్చళ్లు తయారు చేయిస్తూ వారికి సహకారం అందిస్తోంది ప్రకృతి వ్యవసాయ విభాగం. ముఖ్యంగా ఏంటంటే గ్రామంలో వచ్చేసి డ్వాక్రా గ్రూప్ మహిళలతో మీటింగ్స్ పెట్టడం, వాళ్ళతో మాట్లాడటం, స్వయంగా మనం ఏదైనా ఒక ఉపాధి కల్పించుకోవాలని చెప్పేసి గ్రూపులతో మాట్లాడటం జరిగింది. ఇట్లా ఎవరైతే ముందుకొచ్చి ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా వాళ్ళు కొంతమంది పచ్చళ్ళు పట్టడానికి ముందుకొచ్చారు. మేము ఇలా చేసుకుంటాము అని చెప్పేసి. అయితే వాళ్ళు అవి పచ్చళ్ళు పట్టడానికి వాటిలో ఉపయోగించిన ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మామిడి అనంగా, నిమ్మకాయలు అనంగా, ఉసిరికాయలు అనంగా, గోంగూర అనంగా ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి వాటిని తీసుకోవడం జరిగింది, పచ్చళ్ళు పట్టడం జరిగింది. అనేక ప్రాంతాలకు కూడా అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి జరిగింది.